అందరికీ ఆత్మీయత పంచే ఆత్మ బంధువువి మా చీకటి బతుకులో కాంతులు నింపగ వెలిగిన జ్యోతివి అందరికీ ఆత్మీయత పంచే ఆత్మ బంధువువి మా చీకటి బతుకులో కాంతులు నింపగ వెలిగిన జ్యోతివి రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పింఛన్లను పొందడమే కాకుండా పింఛన్దారులకు ఎంతో గౌరవప్రదంగా ఆత్మీయ విందును ఏర్పాటు చేసి పింఛన్లను పంపిణీ చేసిన అరుదైన కార్యక్రమం నంద్యాల తర్వాత ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకే దక్కింది. ప్రజలంటే వారికి ఎనలేని గౌరవం, ప్రజలే వారికి మనోబలం, ప్రజాబలమే వారికి శ్రీరామ రక్ష. ఆ ప్రజాబలంతోనే అనేక విజయాలను సాధిస్తూ కార్యదక్షత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది భూమా కుటుంబం. ఫ్యాక్షన్ ను కూకటి వేళ్లతో పెకిలించి తుదముట్టించిన ఘనత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు సాధించగా వారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఒకే వేదికపై వేలాది మందిని ఒకచోట చేర్చి ఎంతో శోభాయమానంగా సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసి ఒక సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పి పింఛన్లను పంపిణీ చేసి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఒక నూతన ఒరవడిని సృష్టించారు. తల్లి భూమా శోభా నాగిరెడ్డి ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తూనే తండ్రి భూమా నాగిరెడ్డి పట్టుదల, కార్యదక్షతను పుణికి పుచ్చుకొని భూమా అఖిలప్రియ ముందుకు దూసుకెళ్తున్నారు. దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు. తండ్రి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఒక అడుగు ముందుకేసి రాష్ట్రంలోనే సంచలనాత్మక నిర్ణయం తీసుకుని ఎంతో సాహసోపేతంగా నంద్యాలలో పింఛన్దారులకు విందు భోజనం వడ్డించి పింఛన్లను పంపిణీ చేయగా కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరో 2 అడుగులు ముందుకేసి తండ్రికి ఏమాత్రం తీసిపోని విధంగా వివాహ వేడుకను మైమరపించే విధంగా పట్టణంలో ఏవి ఫంక్షన్ హాల్ ను తీర్చిదిద్ది పింఛన్దారులను గ్రామాల వారీగా, మండలాల వారీగా కూర్చోబెట్టి భోజనాలను వడ్డించి తాంబూలమిచ్చి పింఛన్లను పంపిణీ చేసి రాష్ట్రంలో మరో సంచలనం రేకెత్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి ఆళ్లగడ్డ నియోజకవర్గానికి 3000 పింఛన్లను సాధించుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన నియోజకవర్గ ప్రజలకు కనీసం ఒక్క పూట అయినా భోజనం పెట్టాలన్న ఆలోచన ఈ బృహత్ కార్యానికి దారితీసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ కోట్లాది రూపాయలు సంపాదించినా దొరకని సంతృప్తి ఒక మంచి పని చేస్తే ఎంత తృప్తి ఉంటుందో ఈ రోజు చవి చూశానన్నారు. మా అమ్మను కూర్చోబెట్టి భోజనం పెడుతున్నంత సంతోషంగా ఉందన్నారు.
జన్మభూమి జన చైతన్య యాత్రలో తాను 3000 పింఛన్లను తీసుకొస్తానని హామీనిస్తుంటే కొందరు విమర్శించారని, కానీ ఈరోజు తాను వారికి సమాధానం చెప్పే విధంగా 3000 పింఛన్లను సాధించుకొని వచ్చి విందు భోజనం పెట్టి మరీ పంపిణీ చేస్తున్నాను అనేది గుర్తుంచుకోవాలన్నారు. కష్టపడి పనిచేసి తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానన్నారు. జన్మభూమి జగచేతన కార్యక్రమంలో నేను తిరిగినప్పుడు నా దగ్గరకు వచ్చి నాకు పెన్షన్ రావట్లేదని చెప్పి చాలా మంది అర్జీలు ఇచ్చినారు. మరి ఆ రోజు నేను 3000 పెన్షన్లు తీసుకొని వస్తానని చెప్పినప్పుడు చాలా మంది నమ్మినారు. 3000 పెన్షన్లు తీసుకురావడం సాధ్యం కాదు, వీళ్ళు ఊరికే చెప్తున్నారని కూడా మరి చాలా మంది చెప్పారు. ఈ రోజు ఆ 3000 మందికి కూర్చోబెట్టి భోజనాలు పెట్టి మరి పెన్షన్లు పంచుతున్నామని కూడా మరి వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు పెన్షన్లే కాదు, ఈరోజు 3000 పెన్షన్లు తీసుకొచ్చినాము, వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా మంది పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. తప్పకుండా త్వరలోనే వాళ్ళందరూ కూడా మరి పెన్షన్ తీసుకొస్తామని కూడా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు పెన్షన్లే కాదు, బియ్యం కార్డు కానీ, రోడ్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కానీ ఏమైనా సరే నేను పనిచేసి కష్టపడి పనిచేసి ఆ పంటను తీరుస్తామని ఏ రోజైతే మాట ఇచ్చానో తప్పకుండా మరి చాలా సీరియస్గా తీసుకొని ఒక్కొక్క పని కష్టపడి పనిచేసి ఆ పంటను కూడా చేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా మరి చేయడం జరుగుతుంది. పార్టీ మారిన తర్వాత ఏ పని అయినా చెయ్యగలననే నమ్మకం వచ్చిందన్నారు. సర్పంచ్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు అందరం కలిసి 3000 పింఛన్లను సాధించామన్నారు. 3000 పింఛన్లు రాకుండా ఆపడానికి చాలా మంది ప్రయత్నించారని, కానీ అధికారులు వారి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పింఛన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. మీ అందరి ఆశీర్వాదం, ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటే మరిన్ని విజయాలు సాధిస్తానన్నారు. అదేవిధంగా మరి మనం అడిగిన వెంటనే కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే
భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ పింఛన్లు రాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒకేసారి 4000 పింఛన్లను సాధించుకున్న ఎమ్మెల్యే అఖిల ప్రియకు అభినందనలు తెలిపారు. అఖిల ప్రియ చేస్తున్న పనులు ఒక కుమార్తెగా కాకుండా ఒక రాజకీయ పార్టీ నాయకునిగా అభినందిస్తున్నానని, తనను శోభా నాగిరెడ్డిని మించిపోయే విధంగా నియోజకవర్గంలో పట్టు సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమమైనా ఇలాగే విందు భోజనాలు వడ్డించి మీ రుణం తీర్చుకుంటామన్నారు. తాము ఏ పార్టీలోకి వెళ్లినా ఇంతటి అభిమానం, గౌరవం ఉందంటే అది నంద్యాల, ఆళ్లగడ్డ ప్రజల ఆదరాభిమానాలే కారణమన్నారు. నియోజకవర్గ సమస్యలను తోడుగా పెట్టుకుని ఒంటరితనాన్ని జయిస్తూ ముందుకెళ్తున్నామని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారి ముఖంలో ఆనందం చూస్తూ ఆ ఆనందంలో నా శోభా నాగిరెడ్డిని బతికించుకుంటానన్నారు. మమ్మల్ని మర్చిపోవద్దని, మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉంటే రాష్ట్రంలో ఎన్ని శక్తులనైనా ఎదుర్కొంటామన్నారు. అఖిల ప్రియ లాంటి యువత వద్ద ఉన్న ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి కుటుంబంలో ఆదాయ మార్గాలు పెంచుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమమైనా ఇలాగే నిర్వహించి మీ రుణం తీర్చుకుంటామన్నారు. ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు అందరూ కూడా
ఉండదు. 1000 ఏళ్ళ బలంతో సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి మేము ముందుకు ఉంటామని చెప్పి కూడా రాబోయే రోజుల్లో ఇంకా రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులే కాదు, ఇళ్ల పట్టాలు ఉన్నాయి, ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక ప్లాన్గా చేసుకుంటూ ఉన్నాం. ఏ కార్యక్రమం అయినా సరే లబ్ధిదారులను అందరినీ కూడా ఈ విధంగానే కూర్చోబెట్టి భోజనాలు చేయాలి, పెట్టాలి అని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, అనంతరం ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రతి ఒక్క పింఛన్దారుని వద్దకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే వారికి భోజనం పెడుతూ వారి నుండి ఎంతో ఆప్యాయంగా భోజనాన్ని స్వీకరిస్తూ వారి ఆశీర్వాదాలు పొందారు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాదు, పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్నరాదు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాదు, పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్నరాదు. దానవీర శూర కర్మ నరసింహరాజు. పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు, నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు. బ్రతుకు బరువై నీకున్న చదువు, చదువులమ్మకు అయినాడు గురువు. మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు, మా కంటి చూపుల్లో సూర్యుడే నీవు. నీ పుణ్య ఫలము నీ తల్లి రుణం. చివరగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ పింఛన్దారులను కూర్చోబెట్టి భోజనం పెడుతుంటే మా అమ్మ శోభా నాగిరెడ్డిని కూర్చోబెట్టి భోజనం పెడుతున్నట్లుగా సంతృప్తి కలిగిందన్నారు. 3000 పింఛన్లను మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉన్నామని, అభివృద్ధికి సంబంధించి ఏ కార్యక్రమమైనా ఇలాగే కూర్చోబెట్టి భోజనాలు పెట్టి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకు, కౌన్సిలర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, గ్రామ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో నేను మర్చిపోలేని రోజు అనుకోవాలి. 3000 మందికి పెన్షన్లు తీసుకొని వచ్చి వాళ్ళు కూర్చోబెట్టి భోజనాలు పెట్టి మరీ డబ్బులు ఇస్తున్నాము. నిజంగా అంటే చాలా గర్వంగా ఉంది. అటు నాతో పాటు నా కార్యకర్తలు, లీడర్లు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈరోజు పెన్షన్లు మేము తీసుకొచ్చామంటే దానికి కారణం కూడా అందరం టీం వర్క్ చేసామని కూడా ఈరోజు నేను అనుకుంటున్నాను. నిజంగా ఈరోజు 3000 మందికి కూర్చోబెట్టి మేము భోజనాలు పెట్టి పెన్షన్ ఇస్తున్నామంటే, వాళ్ళందరూ కూర్చోబెట్టి భోజనాలు ఇస్తుంటే నిజంగాంటే మా అమ్మని కూర్చోబెట్టుకొని భోజనం పెడుతున్నంతగా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే చాలా బాధ్యత ఉంది నాకు. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత 3000 పెన్షన్లు తీసుకొస్తున్నామని చెప్పి మేము అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది నవ్వినారు. ఎలా తీసుకొస్తారని చెప్పి ఎగతాళి చేశారు. కానీ ఈరోజు వాళ్ళందరికీ సమాధానం కూర్చోపెట్టి భోజనాలు పెట్టి మేము ఈరోజు పెన్షన్లు పంచుతున్నాము. నిజంగాంటే ఈరోజు ఈ పెన్షన్లు రావడానికి ముఖ్య కారణం కూడా మరి ముఖ్యమంత్రి గారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అటు ఆలగడ్డ, నంద్యాల తాలూకాలకి పెన్షన్లు రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే నంద్యాలకి 4000, తర్వాత ఆలగడ్డకి 3000 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళ రుణం నేను ఎప్పటికీ మర్చిపోను. ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో నిజంగా మాట మీద నిల్చొని ఈరోజు ఆ పెన్షన్లు ఎవరికైతే ఇస్తామని చెప్పారో ప్రతి ఒక్కరు కూడా మరి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన బాటలోనే ఈరోజు మరి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మేము భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇలా అభివృద్ధికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలైనా సరే కూడా మరి ప్రజలందరినీ ఇలాగే కూర్చోబెట్టి భోజనాలు పెట్టి మరి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా భూమా నాగిరెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి ఏదైనా కార్యక్రమాలు మేము శాంక్షన్ చేసుకొని తీసుకొస్తే మరి ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా ఇలాగే భోజనాలు పెడదామని కూడా మరి అనుకోవడం జరిగింది.